Hey guys, JP here. Welcome to my channel. ఈ రోజు మనం PyQt5 లో ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రాద్దాము. సో ఇది మనకి పైథాన్ లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ లాగా అనమాట. జస్ట్ మనం ఒక విండోని అయితే డిస్ప్లే చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేద్దాం. సో చాలా సింపుల్ గానే ఉంటుంది. బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మనం యూజువల్లీ పైథాన్ లో క్లాసెస్ అనేవి చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. వితౌట్ క్లాసెస్ మనం చాలా ప్రోగ్రామింగ్ రాయొచ్చు పైథాన్ లో విడిగానే. ఓకే, ఫర్ లూప్స్ని డైరెక్ట్గానే యూస్ చేయొచ్చు, వేరియబుల్స్ని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా మనకి క్లాసెస్ని టచ్ చేయకుండానే ఓన్లీ ఫంక్షన్స్ వరకే యూస్ చేసుకొని చాలా అడ్వాన్స్గా మన ప్రోగ్రామ్స్ అయితే రాయొచ్చు. బట్ ఇది సీన్ బేస్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మనకి క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఇన్హెరిటెన్స్లు, ఓకేనా, అబ్స్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ మనం దానికోసంగా మనం Qt5 నుంచి మనం ఫస్ట్ మనకు కావాల్సిన ఒక విడ్జెట్ లైబ్రరీని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రమ్ ఇక్కడ నాకు బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఇదే అనమాట. ఇది మామూలుగా మనకి ఉంటే స్మాల్ కేసులన్నా ఉంటాయి, లేదా అప్పర్ కేసులన్నా ఉంటాయి. ఇక్కడ స్నేక్ కేసెస్ అనమాట. ఒకటి క్యాపిటల్ ఉంది పి, నెక్స్ట్ స్మాల్ వై ఉంది, నెక్స్ట్ క్యాపిటల్ క్యూ ఉంది. ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది అనమాట నన్ను టైప్ చేసేటప్పుడు. ఓకే, ఫ్రమ్ PyQt5 ఇంపోర్ట్ క్యూ విడ్జెట్స్ అనమాట. సో Qt విడ్జెట్స్ మళ్ళీ డబ్ల్యూ క్యాపిటల్. ఓకేనా, ఇవి కొంచెం చూసుకోండి. నేను ఫస్ట్ ఇట్లా టైప్ చేసి ఎర్రర్స్ వస్తుంటే ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట, ఎక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఈ లైబ్రరీలోనే మనకు కావాల్సిన చాలా విడ్జెట్స్ అనేవి ఉంటాయి. డ్రాప్ బాక్స్ కావచ్చు, సెక్షన్ బాక్స్, ఇట్లా చాలా ఉన్నాయి అనమాట విడ్జెట్స్కి సంబంధించి. సో వీటన్నిటిని మనం అయితే ఫస్ట్ మనం ఇప్పుడు రాయాల్సిన ప్రోగ్రామ్ కోసం అయితే యూజ్ చేయట్లేదు, మనం జస్ట్ సింపుల్ విడ్జెట్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయాలి. సో దాని పేరు యాప్ అని మనం బిల్డ్ చేస్తున్నాము. సో ఇది మనం మెయిన్ యాప్ అనమాట. సో Qt విడ్జెట్స్, ఓకే, డాట్ మరలా క్యూ విడ్జెట్. ఓకే, సరే, ఇక్కడ మనకి క్యూ అప్లికేషన్స్ అని ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దీని లోపల మనం యూజర్ ఆర్గ్యుమెంట్స్ని ఏమి సెండ్ చేయట్లేదు కాబట్టి దీన్ని ఎంటీగానే ఉంచవచ్చు. ఓకేనా, సో ఇది ఒక లిస్ట్ ఆర్గ్యుమెంట్స్లో ఉంటుంది. సో దీని లోపల మనం ఆర్గ్యుమెంట్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు కాబట్టి మనం సింపుల్గానే ఇస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక విండోని క్రియేట్ చేద్దాం. సో ఇది మనం చూడాలనుకుంటున్న విండో అనమాట. సో దీన్ని మనం దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో క్యూ విడ్జెట్స్ Qt విడ్జెట్స్, ఓకే, డాట్ క్యూ విడ్జెట్. ఓకే, సో ఈ క్లాస్లో నుంచే మనం ఈ విడ్జెట్ని తీసుకొస్తున్నాము. ఓకే, దీని లోపల మనం విండో టైటిల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, విండో టైటిల్ ఇది మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. నేను చూపిస్తానండి ఇది ఎందుకు రాస్తున్నాను. విండో టైటిల్ ఈక్వల్ టు హలో క్యూటీ. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న విండో టైటిల్ అనమాట. సో దానికి అసైన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ విండో ఈక్వల్ టు విండో Qt విడ్జెట్స్ డాట్ విడ్జెట్ అని ఈ విండో టైటిల్ ఇచ్చాం కదా. సో ఈ యాట్రిబ్యూట్ మనకి మన సాఫ్ట్వేర్ లాగా అనమాట. ఓకేనా, సో దాని టైటిల్ అనమాట ఇది. సో ఇదే మనం రాయాలనుకున్న చిన్న హలో ఫైల్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ విండోని అయితే చూపించాలి కాబట్టి విండో డాట్ షో. ఓకే, షో. ఓకే, అండ్ దెన్ ఈ యాప్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఒకదానికొకటి వ్రాపప్ అయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యాప్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే EXEC, ఓకే, ఎగ్జిక్యూట్. ఓకేనా, సో ఇది ఆల్రెడీ నేను హలో డాట్ py అని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ లైన్ మనం ఇంపోర్ట్ చేసుకున్న లైను. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఒక విండోని మనం క్రియేట్ చేసాము, దానికైతే టైటిల్ ఇచ్చాము. సో ఆ విండోని డిస్ప్లే చేయమని అయితే ఇక్కడ మనం చెప్తున్నాం దానికి. అండ్ దెన్ ఈ యాప్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాము. ఇక్కడ ఎక్స్ట్రా స్లాష్ వచ్చింది. ఓకే, సో ఇదే సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇప్పుడు నేనైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నేను CMDని ఓపెన్ చేసుకుంటాను ఒకసారి. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా వీడియోకి ఒకసారి రెండు అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ
fcd tutorials tutorials and learn. Okay, so python hello.py. సో నో మాడ్యూల్. ఓకే, సో దీనికి నేను ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేయాలి. సో నేను క్విక్గా దాన్ని యాక్టివేట్ చేస్తాను. సో నేనైతే నా ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసేసాను. ఇప్పుడు మనం మన ఫోల్డర్ లోపలికి వెళ్ళేసి ఓకే ఈ పైథాన్ ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. Qt5 కూడా మనకి పైథాన్లో ఉంది కాబట్టి మీరు .py అనే సేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో హలో .py. సో ఇప్పుడు ఒక మనకు విండో అయితే పాపప్ రావాలి. సో PyQt5 widgets has no attribute q widget అంటుంది. ఓకే, లెట్స్ ట్రాక్ దిస్. ఇక్కడ మనకి లైన్ నెంబర్ 6లో ఇక్కడ మనకి ఈ q widget అనేది లేదంటుంది అది. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే w అనేది స్మాల్గా ఉందన్నమాట. సో ఇదే ప్రాబ్లం. ఓకే, సో ఇది మనకి మెయిన్గా నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్న కూడా ఇవే అనమాట. కేసెస్ ఓకే, అప్పర్ కేస్ లోయర్ కేస్ అన్నీ మిక్స్ అయిపోతున్నాయి. సో మనం కరెక్ట్గానే రాసాము, కాకపోతే ఏమైంది చూడండి. సో ఇప్పుడైతే చూడండి మనకు ఒక విండో అయితే పాపప్ అయింది కదా. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇంకా ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవ్వలేదు. మనం ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఇది మనం క్రియేట్ చేసిన మెయిన్ విండో అనమాట. సో దీని లోపల మరలా మనం కావాల్సిన ఇంకా విడ్జెట్స్ని యాడ్ చేయొచ్చు. ఇది మన మెయిన్ విండో విడ్జెట్. ఓకేనా, సో దీనికి మనం లోపల ఇంకా ఇన్పుట్ బాక్స్, రేడియో బటన్స్, ఓకేనా, డ్రాప్ డౌన్స్, క్యాలెండర్స్ ఇట్లాంటివి మనం చాలా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఈ విండో టైటిల్ చూడండి ఇక్కడ పైన వచ్చింది అనమాట. సో ఇవి మనం క్రియేట్ చేసిన మెయిన్ విండో టైటిల్ అనేది పైన వచ్చింది. ఓకేనా, సో ఇది మన ప్రోగ్రామ్. మనం మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేయొచ్చు. బట్ ఇది ఎంటీగా ఉంది కాబట్టి దీన్ని మ్యాక్సిమైజ్ చేసినా ఉపయోగం లేదు. ఓకే, సో ఇది మన సింపుల్ హలో ప్రోగ్రామ్ అనమాట. సో హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.